స్టార్ 4 న్యూస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుత్తాల గ్రామం సర్పంచ్ అభ్యర్థి మినుపాల ఢిల్లీశ్వరరావు బ్యాట్ గుర్తుకు మీ విలువైన ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుతున్నారు. అభ్యర్థి ప్రకటించిన అభివృద్ధి హామీలు సుద్దాల గ్రామానికి రింగ్ రోడ్డు అండ్ డబుల్ రోడ్డు నిర్మాణం, గ్రామంలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు, సుద్దాల నుంచి చిన్న బొంకూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం, గ్రామం మహిళా సంఘాల బలోపేతం కోసం ప్రత్యేక కృషి, ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు నిబద్ధత, అంబేద్కర్ కమిటీకి కొత్త భవనం నిర్మాణం, గ్రామంలోని డ్రైనేజ్ అండ్ రోడ్ల మరమ్మతులు, పద్మశాలి భవనం కాంపౌండ్ వాల్ ఏర్పాటు, స్కూల్ గ్రౌండ్ లో ఆట స్థలం అండ్ జిమ్ ఏర్పాటు, అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డు మంజూరు, తీగలకుంట శ్మశాన వాటికలో బోరు ఏర్పాటు, సుద్దాల అభివృద్ధికి బ్యాటు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయాలని గ్రామ ప్రజలను ఢిల్లీశ్వరరావు కోరారు. నా పేరు మినుపాల ఢిల్లీశ్వరరావు. ఈ గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. ఈ మన గ్రామ ప్రజలకు, సోదరిమణులకు అందరికీ నా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, మన ఎమ్మెల్యే విజయన్న గారి ఆశీస్సులతో, వారి ఆశీస్సుల మేరకు నన్ను పెట్టడం జరిగింది. అలాగే మన మార్కెట్ వైస్ చైర్మన్ గారు మినుపాల ప్రకాష్ రావు గారు, వారి ఆశీస్సులతో నేను ఈ గ్రామ సర్పంచ్గా ప్రజల ముందుకు వచ్చిన. అందుకోసం నేను ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నా. డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, పోతే రేషన్ కార్డులు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ మహిళలకు, పోతే మన సొసైటీ, మన సింగిల్ విండో వైస్ చైర్మన్ గా కూడా నేను ఒక 5 సంవత్సరములుగా పనిచేస్తున్నాను. ఆడ కూడా నేను రైతుల వెంబడి ఉండి రోజు పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి మార్కెట్లో పోవుడు జరగడం జరిగింది. మార్కెట్లో కూడా నేను ఒక ఎకరం భూమి నా సొంత డబ్బులతోని పెట్టి ఒక ఎకరం భూమి కొనడం జరిగింది. రైతులకు సేవ చేయటానికి నేను అన్నే ఆర్నిశలు కష్టపడి పనిచేసిన. కాబట్టి ఇప్పుడు విజయన్న గారి ఆశీస్సుల మేరకు, మన ప్రకాష్ అన్న ఆశీస్సుల మేరకు నేను సుద్దాల గ్రామ సర్పంచ్గా నన్ను వారు పెట్టడం జరిగింది. గ్రామ ప్రజలంతా నా వెన్నంటుండి నాకు సహకరించగలరని కోరుతున్నాను. అందరికీ నా రెండు చేతులు జోడించి, గింజ కటింగ్ లేకుండా, మార్కెట్ల గింజ కటింగ్ లేకుండా ఏ రైతుకు ఆపద వచ్చినా అలా కటింగ్ ఉన్నదంటే కూడా మిల్లుల కాడికి పోయి మాట్లాడి వారికి అన్ని విధాల సహకారం చేయడం జరిగింది. నా గుర్తు 3, 3వ నెంబరు బ్యాట్ గుర్తు. నేను చేయబోయే పని ఏంటంటే, ఇక్కడ సుద్దాల మన రైతు వేదిక నుండి డబుల్ రోడ్, ఇక్కడికి రింగ్ రోడ్, మళ్ళీ ఇక్కడికి కాల్వసిరాపూర్ రోడ్ వరకు రింగ్ రోడ్, డబుల్ రోడ్ చేసి సెంట్రల్ లైటింగ్ కోసం కృషి చేస్తాను. అలాగే చిన్న బొంకూరు రోడ్డు, అది డబుల్ రోడ్డుగా దాన్ని కూడా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే మన సుగులాంపల్లె రోడ్డు కూడా, ఆ రోడ్డు కొరకు కూడా కృషి చేస్తానని నేను మనవి చేస్తున్నా. కాడ శ్మశాన వాటిక కాడ ఒక బోరు ఏపీయాలని వాళ్ళు అడగడం జరిగింది ఎస్సీ కాలనీలో. వారికి కూడా మాట ఇచ్చిన. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఆ బోరు కూడా వేయడానికి నేను కృషి చేస్తానని హామీ ఇస్తున్నా. పోషమ్మ గుడికి తోవ సిసి రోడ్డు వేయడానికి కూడా వారికి కూడా మాట ఇవ్వడం జరిగింది. దానికి కూడా మాట ఇస్తాను. అంబేద్కర్ భవనం కూడా ఇక్కడ మన ఎస్సీ కాలనీలో అంబేద్కర్ భవనం కూడా, దాని కొరకు ఆ భవన నిర్మాణం కొరకు కూడా కృషి చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే మహిళా భవనం కూడా, ఈ గ్రూపుల వాళ్లకు మహిళా భవనం కూడా ఇచ్చడానికి, వాళ్ళు నిర్మించడానికి దానికి కూడా కృషి చేస్తానని ఈ గ్రామ ప్రజలకు మాట ఇచ్చినాను. అలాగే ఇక్కడ మన స్కూల్ గ్రౌండ్ లా ఆట స్థలంగా మార్చుతామని, మన నర్సరీ దాన్ని తీసి ఆట స్థలంగా మార్చుదామని వారికి కూడా పిల్లలకు మాట ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఓపెన్ జిమ్ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా మేనిఫెస్టోలో కూడా అన్ని పెట్టడం జరిగింది. మేనిఫెస్టో కూడా అన్ని ఇంటింటికి ఒకటి పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, రైతులకు, రైతు సోదరిమణులకు అందరికి కూడా శిరస్సు వంచి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నా. ఈరోజు సుద్దాల గ్రామంలో మా అన్నగారైన మినుపాల ఢిల్లీశ్వరరావు గారు
సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు. వారికి మీ అందరి అండదండాలు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఏదైతే నేను 1995లో సర్పంచ్గా గెలుపొందిన తర్వాత 95 నుంచి ఇప్పుడు ఈ 25 వరకు 30 సంవత్సరాల నుండి 6 నిమిషాలు పేద ప్రజానీకం కొరకు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకం కొరకు మా కుటుంబం ఎల్లప్పుడూ పాటుపడుతూనే ఉన్నది. దయచేసి మీరు ఆలోచన చేయాలి. అక్కలారా, అన్నలారా, చెల్లెల్లారా, మేము ఎంత పని చేస్తా ఉన్నాం. మీ కొరకు ఆపద వచ్చినా, సంపద వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా, మీకు ఏ కష్టం వచ్చినా, మీకు ఎన్ని రకాల పోలీస్ స్టేషన్లు ఇబ్బంది అయినా, ఎంఆర్ఓ ఆఫీసులో ఇబ్బంది అయినా, ఎంపీడీఓ ఆఫీసులో ఇబ్బంది అయినా, మీ బిడ్డకు ఏదైనా పంచాయతీ అయినా, లేకపోతే కొడుకు పంచాయతీ అయినా, లేకపోతే మీకు భూమి పంచాయతీ అయినా, లేకపోతే మీకు ఇతరత్ర ఏమైనా హాస్పిటల్లో ఇబ్బందుల పాలైనా మీ వెన్నంటుండి మేము పనిచేసేటువంటి కుటుంబం మా కుటుంబం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఏదైతే మా కుటుంబం, మీరు కొంతమంది ఏదైతే అచ్చిరాని మాటలు చెప్తా ఉన్నారో, ఈ గ్రామంలో లేనటువంటి వాళ్ళు గ్రామంలో ఉన్నోళ్ళ మీద అచ్చిరాని బండలేసి చెప్తా ఉన్నారో అవన్నీ మానుకోవాలి. మీరు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేస్తా ఉన్నారు. మీ గురించి మీరు ఊళ్ళో ఉండేటువంటి వ్యక్తులు కాదు, ఎవరికి పేద ప్రజానికానికి పనిచేసేటువంటి వ్యక్తులు కాదు, మీరు ఎన్నడూ కూడా గ్రామంలో ఉండి మంచి చెడ్డ చూసినటువంటి వ్యక్తులు కాదు. మేము ఎల్లప్పుడూ గ్రామంలో ఉంటాం. 30 సంవత్సరాల నుంచి నా పుట్టుకే సుద్దాల గ్రామంలో పుట్టాం. మేము మా కుటుంబం 30 సంవత్సరాల నుంచి గ్రామం ఎన్నడూ కూడా ఒక్కనాడు కూడా ఇడవలేదు. మేము గ్రామంలో ఉండి ఎప్పుడు కానీ ప్రజానీకాన్ని చూసుకుంటూ ఉంటూ, వారు మమ్మల్ని చూసుకుంటూ, మేము వాళ్ళని చూసుకుంటూ 30 సంవత్సరాల ప్రజా జీవితంలో గడుపుతా ఉన్నాం. నేను సుల్తానాబాద్లో ఇల్లు కట్టుకున్నా. సుల్తానాబాద్లో ఒక్కనాడు కూడా నిద్ర చేయలే. మేము సుల్తానాబాద్లో గ్రూప్ రైస్ అయినాడు ఒక్కనాడు తప్ప నేను ఇప్పటి వరకు ఆ ఇంట్లో నేను నిద్ర చేయలే. ఎప్పుడు ఈ ప్రజానీకం కొరకు, పేద ప్రజల కొరకు, మా అన్నల కొరకు, తమ్ముళ్ళ కొరకు 6 నిమిషాలు కష్టపడుకుంటూనే ఉన్నా. నేను గెలిచినన్ని రోజులు కూడా ప్రతిపక్షంలో గెలిచిన. ఆ రోజు సర్పంచ్ గెలిచినాడు ప్రతిపక్షమే, జెడ్పీటీసీగా నా సతీమణి గెలిచినాడు ప్రతిపక్షమే. నేను ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ గా సుల్తానాబాద్ లో ఉండి చైర్మన్ గా ఎన్నికై మన అన్న పెద్దపల్లి శాసనసభ్యులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఇవాళ సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నా. చైర్మన్ గా ఉండి కూడా గ్రామంలో ఏ అవసరం పడ్డా ఇప్పటి వరకు ₹1 కోటి ఫండ్స్ తెచ్చి ఎన్నో రోడ్లు సీసీ రోడ్లు వేయించిన. గౌరవ సంఘానికి 9 లక్షల రూపాయలు పెట్టి కూడా గౌరవ సంఘం కాంపౌండ్ వాళ్ళు కానీ సీసీ రోడ్ కానీ వేయించిన. మహిళా బిల్డింగ్ కూడా తప్పకుండా అక్కలారా, చెల్లెలారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరితోటైతే పని అవుతుంది, ఎవరు ప్రభుత్వం ఉన్నారు, ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఎవరితోటైతే గ్రామంలో పని అవుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేసి మీరు ఈ మా పనులు చేసేటువంటి దానికి మీరు మా మీద ప్రేమ ఉంచాలి, మా కుటుంబం మీద, మా అన్న మీద ప్రేమ ఉంచాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా మాకు నేర్పినటువంటి గుణపాఠం మా విజయన్న గారు కానీ, మా మంత్రి గారు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు పేద ప్రజానికం వెంబడి ఉండాలి. పేద ప్రజానికానికి ఎప్పుడు ఆపద వచ్చినా మీరు ఆదుకోవాలి. అట్లా మన కాంగ్రెస్ పార్టీ మీరు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మాకు ఒక సూచన ఇస్తే ఆ సూచన ప్రకారమే ఇలా పనిచేస్తా ఉన్నాం. ఆ పనిచేస్తూ ఈరోజు గ్రామంలో జన్మ అయిన తర్వాత మా అన్నగారిని సర్పంచ్ గా పెట్టి మా అన్నగారు ఇప్పటికే 5 సంవత్సరాలు సుద్దాల సింగరేణి వైస్ చైర్మన్ గా పనిచేస్తా ఉన్నారు. వైస్ చైర్మన్ గా పనిచేస్తూ గ్రామంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక గింజ కటింగ్ లేకుండా రైతులను ఆదుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే విలుపాల దినేశ్వరరావు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.